హాయ్ అండి. ఈరోజు వీడియో స్పెషల్ చికెన్ రోల్స్ అండి. అవి ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం చికెన్ తీసుకొని నీట్‌గా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు కూడా వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ చిన్న పీసులు తీసుకుంటే బావుంటుందండి. త్వరగా ఉడికిపోతుంది. తినేటప్పుడు కూడా చాలా బావుంటుంది. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్‌ని ఇందులో వేసి అలా కలుపుతుండగా అందులో వచ్చిన వాటర్‌తో ఉడికిపోతుందండి. చిన్న పీసులు కాబట్టి. మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది. అది పోయే వరకు ఉడికించుకొని పైనుంచి కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికమ్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం నువ్వులు జల్లుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం మామూలుగా రోజు ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చపాతీ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకొని ఈ చపాతీలు కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 2 గుడ్లు తీసుకొని అందులో కొంచెం ఉప్పు, నచ్చితే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని బాగా బీట్ చేసుకొని మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. పల్చగా వేసుకొని పైనుంచి మనం కాల్చి పెట్టుకున్నటువంటి చపాతీ వేసి ఒక్క 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉంచితే ఈ ఆమ్లెట్ కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పైనుంచి కొంచెం టమాటా సాస్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చికెన్‌ని ఇందులో వేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా వేసుకొని రోల్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ రోల్స్ రెడీ అయిపోయింది. మనం ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల గోధుమ పిండితో చేసుకోవచ్చండి. బయటైతే మైదా పిండితో చేస్తూ ఉంటారు. అలాగే మిగిలిన రోల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై అండి.